చెప్పబడుతున్నటువంటి అంశభాగం ప్రియులరా, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటమా అనేటటువంటి ఈ యొక్క అంశాన్ని దేవుని వాక్యం నుండి ఆలోచిస్తూ ఉండగా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ప్రాముఖ్యంగా పురుషుల గురించి చాలా వాక్యాలు విన్నాము, కానీ స్త్రీల గురించి కొన్ని సబ్జెక్టులు ఉన్నాయి, వాటిని కూడా చెప్పాలి. కనుక ప్రియులారా, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటమా అనే యొక్క అంశంలో ప్రియులారా, ఇప్పుడు ఇక్కడ కూర్చున్న స్త్రీలందరూ పెళ్ళైన ప్రతి స్త్రీ మీ భర్తలకు కిరీటంగా ఉన్నారా, లేకపోతే సిగ్గు తెచ్చేవారిగా ఉన్నారా? మీ భర్తలకు కిరీటంగా ఉన్నారా? కిరీటం అంటే అర్థమవుతుందా? మీ కిరీటం అంటే ఒక రాజును ఒకనాడు పాతకాలంలో రాజులను ప్రతిష్ఠించేది, రాజులను అధికార సూచకగా ఉండేది కిరీటం. రాజులు వారి సింహాసనాల మీద ఉండి రాజుకు సూచనగా కిరీటములు పెట్టేవారు, ఉంగరాలు పెట్టేవారు. మనము పాత నిబంధన అంతటా కూడా మనం చూస్తే అలా చూసేవారు. అయితే ప్రియులారా, చూద్దాం సామెతల గ్రంథం 12వ అధ్యాయము 4వ వచనాన్ని చూద్దాం. చదవగలిగిన వారు కొంచెం, చదివే వారి మీద కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నాను నేను. దయచేసి ఇంతకుముందు ప్రేమ రాయాలంటే ఫస్ట్ నేను వచ్చినప్పుడు నేను తీసే లోపల నేను ఇంత నోట్లో చెప్పకముందే చదివేస్తున్నా. ఎందుకంటున్నారంటే ప్రియులారా, ఒక లారీకి సిలిండర్ ఎంత ముఖ్యమో, ఒక ట్రైన్కి మళ్ళీ గాడ్ ఎంత ముఖ్యమో, అంటే నేను ఎందుకు అంటున్నానంటే చెప్పేవాడు వాక్యం చెప్పేవాడికి అందించడానికి సిద్ధంగా ఉండాలి. స్త్రీలు కూడా, మీరు ఇంతకుముందు బాగా చదివేవాళ్ళు ఫస్ట్గా నేను వచ్చినప్పుడు. తర్వాత చదవడం అంటే చదువుతున్నారు, మళ్ళీ కూడా కొంత చదివేవాళ్ళు. అయితే ప్రియులారా, వాక్యాన్ని చెబుతున్నప్పుడు నేను బైబుల్ అంతా కూడా నేను రాసుకొని వచ్చింటా కాబట్టి ఆ రాసుకున్న విషయాలను మీకు చెబుతున్నప్పుడు రెఫరెన్స్ ఎవరిని తీయండి అన్నప్పుడు తీయాలి, చదివాను. అలా మీరు చదువుటం వలన నేను ఇంకా అనేక విషయాలు మాట్లాడటకు, మీకు బోధించడానికి నాకు కూడా పరిశుద్ధాత్మ ఇంకా రెట్టింపు సహాయాన్ని అనుగ్రహిస్తాడన్నటువంటిది మనవి చేస్తూ ప్రియులారా, చూద్దాం. చదవమ్మా 12వ అధ్యాయము 4వ వచనం. యోగ్యురాలు తన పెనిమిటికి, పెనిమిటి అంటే భర్త, యోగ్యురాలు తన పెనిమిటికి అనగా భర్తకు కిరీటం అంట. మరి ఇక్కడ మనము ఎందరైతే క్రైస్తవ సహోదరులు మరి వారి భార్య భర్తల సంబంధాలను, భర్తలకు కిరీటంగా ఉన్నారా? కిరీటం అంటే ఘనతకు, మహిమకు సూచన, ఘనపరచటానికి లేక మహిమపరచటానికి సూచన. కనుక భార్య భర్తకు ఘనత కావాలంట. భార్య భర్తకు ఘనత కావాలి, మహిమ తెచ్చేదిగా ఉండాలి, గొప్ప చేసేదిగా ఉండాలి, ఘనపరిచేదిగా ఉండాలి. అలా కాకుండా భార్యను ఇది చెప్తున్నారు చూడు, సిగ్గు తెచ్చినది భర్తకు, పెనిమిటికి. ఆ పెనిమిటి ఎముకలకి కుళ్ళిపోయేటట్టు చంపేస్తుందంట సిగ్గు తెచ్చినది.
ఆ యొక్క పెళ్లి చేసుకున్న భర్తకు, ఆ భర్తకి సిగ్గు తెచ్చినది తన పెళ్లికి ఎముకలకు కుళ్ళు తెచ్చేదట, కుళ్ళిపోయేటట్టుగా చేస్తున్నట రోజు రోజుకి. కనుక భార్య భర్త కేటంగా ఉంటున్నామా, లేకపోతే భర్తను తలవంపులు తెచ్చేవారిగా ఉన్నామా? భర్తకు దినదినం ఎందుకు వచ్చింది దీన్ని నేను చేసుకొని తప్పు చేశానని తలవంపులు తెచ్చుకునే విధంగా ఉన్నామా? ఆలోచన చేయాలి. ఎందుకు వచ్చింది నాకు ఈ సమస్య? ఎక్కడా దొరికింది నాకు ఈమెను చేసుకున్న నాటి నుంచి నాకు ప్రశాంతతనే లేదు, నెమ్మది లేదు, సమాధానము లేదు, మంచి మనసు కూడా నాకు మనస్థిమితము లేకుండా చేస్తున్నటువంటి ఒక సిగ్గుమాలిన పనులు చేసేదిగా భార్య. సిగ్గుమాలిన పనులు చేసేదిగా, తప్పుడు పనులు చేసేదిగా, తప్పుడు జీవితాన్ని జీవించేదిగా, తప్పుడు మార్గాలలో నడుచుకునేదిగా తన భర్తకు. ఇలా ఎవరైతే భార్య కిరీటంగా ఉండాల్సింది పోయి ఆ కిరీటమే మస్కలు బారిపోతే, ఆ కిరీటమే అపవిత్రాలైపోతే, ఆ కిరీటమే పాప సంబంధమైన పాప జీవితంలో బ్రతుకుతుంటే, నిన్ను కట్టుకున్నవాడు, నీకు శిరస్సుగా దేవుడు పెట్టినవాడు, నిన్ను మహిమగా పెట్టిన నీ భర్తను నువ్వు చేసే పాడు పనులకు, నువ్వు చేసే తప్పుడు పనులకు, నువ్వు జీవించే తప్పుడు జీవితానికి నిన్ను చూసిన ఈ ఇరుగు పొరుగు వారు నీ భర్తను ఏమని అంటుంటారు? ఒకసారి ఆలోచన చేసుకోండి. ఏమని అనుకుంటున్నారు? భలే మంచి స్త్రీ అంటారా? పోరు మీరు ఎలాంటి తప్పులు తడకలుగా ఉన్నప్పుడు కూడా భర్తను ఎక్కడ మాట్లాడాలన్నా, ఎక్కడ నిలబడినా, ఏ స్థానములో అతడు ఏదైనా సమాజంలో సరిచేయాలని చూసినా, ఈ సమాజం నుండి ఎదురయ్యే సమస్యలు ఏంటో తెలుసా? ఈ సమాజం నుండి ఎదురయ్యే ప్రశ్నలు ఏంటో తెలుసా? వీడు చెప్తున్నాడు ఈడ, ఈడేం చెప్తున్నాడు? మొదట తన ఇంట్లో తన భార్యను తన స్వాధీనం తెలుసుకోలేని ఇతడు సమాజాన్ని పక్షాలని చేస్తాడు, ఇతడు సమాజాన్ని ఎలా నడిపిస్తాడు? కనుక ఇలాంటి అవమానాలండి భర్తకు, ఇలాంటి దూషణకరమైన మాటలు ఎవరి వల్ల జరుగుతున్నాయి? ఎవరి వల్ల జరుగుతున్నామ్మా? భార్య వల్ల జరుగుతున్నాయి. భార్య సరైన పరిస్థితుల్లో సరైన బాధ్యతను గుర్తించకుండా ఈ భూమి మీద విచ్చలవిడిగా ప్రవర్తిస్తే, స్త్రీలు విచ్చలవిడితనాన్ని నేర్చుకుంటే, నిన్ను కట్టుకున్నవాడు తలదించుకునే పనులు చేయకూడదు ప్రియులరా. కనుక అదే మాట అంటున్నాడు అక్కడ సామెతల గ్రంథము 12:4 సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళిపోయేటట్టు చేస్తుంది. వాణ్ణి కుళ్ళిపోయేటట్టు దినదినము భరించలేని బాధలతో, దినదినము భరించలేని ఆవేదనతో. అందుకే బైబిల్లో ఒక మాట అంటాడు ప్రసంగి గ్రంథంలో మనం చదవగలిగితే, ఏదైనా చెప్తున్నది మారదు, సరిగా సరి చేసుకోదు, తిరిగి ప్రతిదాడి ప్రతి దూషణ. నీవు నన్ను చూస్తే ఓరో లేవు, ఏమన్నా స్త్రీలు ఏమంటారు? నన్ను చూస్తే ఓరో లేవు, అందుకే నువ్వు నన్ను ఎక్కడ ఏది చేసినా తప్పు పడుతుంటావు అంటుంటారు కొన్నిసార్లు. ఏదైనా సరి చేయాలని చూస్తే, అంటే భర్తని గృహహింస కేసులు పెట్టిన మహాతల్లులు ఎందరో ఉన్నారు. భర్తనే తప్పుడు వారిగా చిత్రీకరించిన గుణవంతురాలన్నా అజ్ఞానులైన వారు ఉన్నారు. కనుక ప్రియులారా,
సమాజంలో స్త్రీ యొక్క పాత్ర చాలా ఆకు లాంటిది. ఆకు అనేది చెప్తున్నాను తెలుసా? ఆకు వచ్చి ముళ్ళు మీద ఉన్నా, ముళ్ళు ఆకు మీద ఉన్నా ఎవరికి ప్రమాదం? ఎవరికమ్మా? ఆకుకి, అంటే స్త్రీలకు. అంటే మీరు తగుమాత్ర ప్రీతిలో మీరు దేవుడు చెప్పిన విధంగా బ్రతకకపోతే, జీవించకపోతే, దాని వలన ఎన్నో సమస్యల, ఎన్నో మనస్పర్ధలు, ఎన్నో అపార్థాలు ఈ భూమి మీద ఒక భార్య వలన భర్త అనుభవిస్తే ప్రేమరా, ప్రసంగి గ్రంథంలో సామెతలు అంటాడు, ప్రసంగి ఏమంటాడు? గయ్యాలిదని. అర్థమవుతుందా? గయ్యాలి అంటే చెబితే వినదు, దేవుని వాక్యాన్ని పట్టించుకోదు, ఇంకా ఏం చెప్పినా మారదు. మారని దీనితో గయ్యాలతో కాపురము చేయట కంటే మిద్దె మీద నివసించటం లేదు. మిద్దె మీద నివసించడం, దాని ఇంట్లో విస్తారమైన ఇంట్లో, ఆ ఇంట్లో దాంతో కాపురం చేయడానికన్నా ఆ ఇంట్లో మిద్దె మీద ఉండటం నేను. ఎందుకంటాడమ్మా? ఎందుకంటే వినరు కొందరు స్త్రీలు. అందరు నేను అలా అంటలేదు. కొందరు మంచి యోగ్యమైన గుణవంతరాలు ఉన్నారు, యోగ్యమైన మంచి స్త్రీలు ఉన్నారు. కొందరు తమ భర్తలకు సిగ్గు తెచ్చే స్త్రీలు కూడా ఉన్నారు. సమాజంలో కలిసి ఉన్నారు, సమాజంలో కలిసి ఉన్నారు పాలు నీళ్ళలా. కనుక వీరిని బయటకు తీయాలి అంటే, వీటిని మనము పక్షాలను వేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళిపోవాలి? వాక్యం దగ్గరికి వెళ్ళిపోవాలండి. వాక్యం ఏంటి? సమాజానికి సంస్కారం నేర్పించేది. దేవుడు చెప్పాడండి ఈ మాటలు మనకు. దేవుడు మన రక్షణార్థమై మనము మంచి వారిగా చేయాలని దేవుడు కొన్ని వందల సంవత్సరాల కింద నుంచి తన యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాయించి పెట్టాడండి ఎన్నో విషయాలు. కనుక చూద్దాం, ఇంతకీ స్త్రీ యొక్క జన్మ ఎందుకు జరిగింది? నా ప్రశ్న. స్త్రీ యొక్క జన్మ ఎందుకు జరిగింది? అసలు స్త్రీని దేవుడు ఎందుకు భూమి మీద పుట్టించాడు? చెప్తారమ్మా? స్త్రీలను దేవుడు ఎందుకు పుట్టించాడు? వెరీ గుడ్ రూబెల్, చక్కని సమాధానం చెప్పావు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. అసలు స్త్రీని దేవుడు ఎందుకు సృజించాలనుకున్నాడు? స్త్రీని ఎందుకు పుట్టించాలనుకున్నాడు దేవుడు? స్త్రీ ఈ విషయాన్ని బాగా మనసులో పెట్టుకోవాలి, వాక్యాన్ని అండర్లైన్ చేసుకోవాలి. మీరమ్మ స్త్రీలు వాక్యాన్ని ఖచ్చితంగా అండర్లైన్ చేసుకొని ఇది మీరు ఎప్పుడు జరుగుతూనే ఉండాలి. సాతాను వచ్చి మీరు హృదయంలో ఏం చెప్పాలే వాక్యం అని మీరు హృదయం నుంచి కొట్టివేసిన మీకు మటుకు నిరంతరంగా గుర్తుండిపోవాల్సింది ఈ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం నుండి కొన్ని వచనాలను చూద్దాం. అందరు తీశారమ్మా బైబుల్లో? అందరిది. ఏలైనగా స్త్రీ పురుషుని నుండి కలిగెను గాని పురుషుడు స్త్రీ నుండి కలగలేదు. అంటే ఇప్పుడు స్త్రీని ఎవరి నుంచి కలిగించాడంట దేవుడు? ఎవరి నుంచి అమ్మా? పురుషుడి నుండి. ఏ పురుషుడి నుండి? ఆదాము నుండి. అంటే ఇక్కడ మరి పురుషుడి నుండి స్త్రీని ఎందుకు తీశాడు? ఇది ఆలోచన చేయండి. పురుషుడి నుండి స్త్రీని ఎందుకు తీశాడు? ఎవరి కొరకు తీశాడు? ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం. ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు. నరుడు నా కుమారుడు, మొదటి మానవుడైన ఆదాము ఒంటరిగా ఉండుతా ఇతడు ఇలానే ఉంటే మంచిది కాదు. ఎందుకు మంచిది కాదు తెలుసా? దేవుని యొక్క అనాది సంకల్పం ఏంటంటే సంతాన ఉత్పత్తి కావాలనేది దేవుని యొక్క అనాది
సంకల్పం. ఆదికాండం 1:26, 27, 28 చూడండి. దేవుని సంకల్పం ఏమై ఉన్నదో. దేవుడు తన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదును, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువుని ఏడుగురు దాకా అనేది దేవుని యొక్క సంకల్పం. చాలండి. ఇది ఎన్నో అధ్యాయంలో ఉంది. ఆదికాండం 1వ అధ్యాయంలో మనకి ఇది కనిపిస్తుంది. 2వ అధ్యాయములో ఆ సంకల్పములో భాగంగానే 2వ అధ్యాయము 18. ఇప్పుడు దేవుడైన యెహోవా నరుడు ఒంటరి అన్నట్టుగా మంచిది కాదు. దేవుడు ఒక సంకల్పించాడు. ఆ సంకల్పములు మొదటి మానవుడిగా పురుషుని చేశాడు. పురుషుని నుండి ఒంటరి అంటూ మంచిది కాదు కనుక, నా అనాది సంకల్పం నెరవేరదు కనుక ఇలా పురుషుని నుండి మళ్ళీ స్త్రీని తీయాలి. పురుషుని నుండి స్త్రీని తీయాలి. ఒక మాటలు చెప్పాలంటే స్త్రీని ఎవరి కొరకు తీశాడు దేవుడు? ఎవరి కొరకు? పురుషుడంటే ఏ పురుషుడి కొరకు? ఏ పురుషుని కొరకు? పురుషుని కొరకే అనేకమైన తప్పులు గడతలు చేసే వాళ్ళు ఉన్నారు. పురుషుడని ఎవరు పడుతున్నారు కాదక్కడ. పురుషుని కొరకు అనగా ఆదాము కొరకు తన భార్యను తీశాడు. ఆదాము కొరకే తన భార్యను తీశాడు. ఆదామవ్వనికి మొట్టమొదట దేవుడు ఏం చేశాడు? తీసి చూడండి ఒకసారి. 2వ అధ్యాయము ఆదికాండము 2వ అధ్యాయము ఆదికాండము 21వ వచనం నుండి. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి అతడు నిద్రించినప్పుడు అతడు పక్క టెంకలలో ఒక దారిని తీసి ఆ చోటును మాంసంతో కూర్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన పక్క టెంకలలో స్త్రీనిగా నిర్మించి ఆమెని ఆదాము దగ్గర తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనే, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసముల మాంసము, ఇది నలుగుల నుండి తీయబడిన గనక నారి అనబడును. ఎవరు నుంచి తీశాడు? ఎందుకు తీశాడు? భార్యను చేయటానికి ఆదాము కొరకే స్త్రీని తీశాడు ఒకరోజు. ఈ రోజు మీరు పెళ్లి చేసుకున్న మీ భర్తలను, మీరు పెళ్లి చేసుకున్న స్త్రీల పాఠం కాబట్టి అంటున్నాం. మీరు అంటున్నాడు సార్ అని మీరు మళ్ళీ నన్ను క్వశ్చన్ చేయదు. స్త్రీల పాఠం ఇది, పురుషుల యొక్క పాఠం అని మీరు అనుకోదని. కొంత వాళ్ళకి అవసరమే కానీ స్త్రీల యొక్క పాఠం ఇది కనుక. ఇప్పుడు ఆదాము దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆదాము ఏమంటున్నాడు? ఆదాము కొరకు దేవుడు తీశాడు అవని అనేది మనకు అర్థమైపోయింది. ఇప్పుడు మీరు కూడా మీ భాగస్వాములు లేక మీ భర్తలకు, మీ భర్తల కొరకు మిమ్మల్ని దేవుడు సృజించాడు. మీ భర్తల కొరకు మిమ్మల్ని సృజించాడు. ప్రతి స్త్రీ నీ భర్త కొరకు నువ్వు సృజించబడ్డావు అనే సంగతి మర్చిపోకూడదు. ఇది ఎలా సాధ్యం సార్? మా పెద్దలు వెళ్ళి పెళ్లి చూశారు, కన్నగానుకలు మాట్లాడారు, దేవునికి మా పెద్దలకు మాకు సంబంధాలు ఏముండవు అనుకుంటున్నారా? ఇలాంటి ఆలోచనలు కూడా వస్తాయి కొందరికి. అయితే ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే ప్రియులారా, నీ తల వెంట్రుక ఒకటి రాలాలంటే కూడా ఎవరు సులువుగానంట? ఏమ్మా, మన తల వెంట్రుకలు ఎన్ని రాలిపోయాటో మనకే తెలియదు. కానీ తల వెంట్రుక రాలాలంటే కూడా దేవుడి సెలవు లేని తల వెంట్రుక రాలనప్పుడు, దేవుని సెలవు లేదే సహోదరి మనులు మీ భర్తలకు మీరు భార్యలుగా మీరు వచ్చారనే విషయాన్ని నమ్ముతున్నారా లేదా? ఏమన్నా నమ్ముతున్నారా లేదా?
నా భర్త కొరకు నేను పుట్టినాననే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నా భర్త కొరకు పుట్టాను నేను, దేవుడు నా భర్త కొరకు నన్ను పుట్టించాడు అన్నటువంటి విషయాన్ని ఆలోచన చేయక ప్రియులరా ఈరోజు బర్త్డే లెక్కన పక్కన భర్తకు నాకు నేను ఎందులో కూడా తక్కువదాన్ని కాదు, ఆయన బయటికి వెళ్ళి డబ్బులు తెస్తే నేను ఇంట్లో వంట చేయాలి, నేను చేయండి అక్కడ తినలేడు, నేను కట్టండి బట్టలు ఉతకండి కట్టలేడు ఏమ్మా, ఇవన్నీ చేయలేరు వాడంటే. అందుకే స్త్రీ సమానత్వము అన్నటువంటిది కూడా కొందరు దైవ సేవకులు చెప్తున్నారు. సమానత్వం ఎప్పుడు కాదు, అర్థం స్త్రీలు సమానత్వం ఎప్పుడు కాదు పురుషులతో. ఎందుకు చెప్తున్నానంటే ప్రియులారా, చూద్దాం ఇక్కడ అంటున్నాడు కదా, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములు మాంసం, ఇది నరు నుండి తీయబడిన గనక నారి అనబడను. 24 కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారిద్దరు ఏక శరీరులై ఉందురు అంటున్నాడు. అంటే ఈ శరీరం ఎక్కడి నుంచి విడదీశాడు? అవన్నీ ఆదాము నుంచే తీశాడు. తిరిగి ఆదాములోకి ఆదాముకు అనుకూలంగా ఉండటానికే స్త్రీని గుర్తించాడు. ఆదాము నుండి ఆదాములోకి ఆదాము భార్యగా, ఆదాము సొత్తుగా ఈ శరీరం భార్య దేహం ఎవరికి సొంతం? భర్తకే సొంతం. కనుక ప్రియులరా ఈ విషయాలన్నింటినీ కూడా నేను ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక రండి 11వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం కదా. ఏలైనగా స్త్రీ పురుషుని నుండి కలిగలే గాని పురుషుడు స్త్రీ నుండి కలగలేదు. కనుక పురుషుని కొరకు స్త్రీని దేవుడు తీశాడు. పురుషుడు అంటే అందరు కాదు, మళ్ళీ మీరు జాగ్రత్తగా అందరు కాదు, భర్త కొరకు నిన్ను తీశాడనే సంగతిని మరచిపోకూడదు ప్రతి ఒక్క సహోదరి కూడా. కనుక చూద్దాం, కనుక ఇలా తీయబడినటువంటి స్త్రీలు భర్తల్ని ఎంతవరకు గౌరవిస్తున్నారు? భర్తల్ని ఎంతవరకు గౌరవిస్తున్నారు? ఇక్కడ కిందికి మనం చూసుకుంటూ వెళ్ళిపోతే, కిందికి అలానే చూసుకుంటూ వెళ్ళిపోతే చూడండి, 13వ వచనం చూడండి. 10వ వచనం నుంచి చదివి మళ్ళీ 13 పోదాం. ఎందువలన దేవదూతలను బట్టి అధికార సూచన స్త్రీకి తల మీద ఉండవలనని చెప్పాడు. దేవదూతలను బట్టి అంటే పరిచారకులు, పురుషునికి స్త్రీలు పరిచారకులు, అలాగనే దేవునికి పరిచారకులు దేవదూతలు. కనుక ఈ యొక్క దేవదూతలు ఏం చేశారంట? ఇందువలన దేవదూతలను బట్టి అధికార సూచన స్త్రీకి తల మీద ఉండవలన. అధికార సూచన అంటే ఏంటమ్మా అధికార సూచన? పురుషుడు. అధికార సూచన పురుషుడు నీకు అధికారం ఉన్నాడనే సంగతి సమాజంలో గుర్తించటానికి, సమాజంలో నీ నుంచి సమాజం తెలుసుకోవటానికి అధికార సూచనంగా నీ భర్త ఉన్నాడనేటువంటి సంగతిని నువ్వు సమాజంలో తెలుపుట నిమిత్తమై, లేక నువ్వు భర్త పట్ల విధేయురాలై ఉండటం అన్నటువంటి విషయాన్ని తెలుపు నిమిత్తమై ప్రతి స్త్రీ తల మీద ఏం వేసుకోవాలమ్మా? ముసుగు వేసుకోవాలి. ప్రతి స్త్రీ తల మీద ముసుగు వేసుకోవాలి. ఈరోజు సువార్థికురాళ్ళే తల మీద ముసుగు వేసుకోకుండా చెప్తాం. కరపత్రికలు తెచ్చారు మీరు ఆయా సందర్భాల్లో. తల మీద కాదు, ఇక్కడ వేసింటది. ఎక్కడమ్మా? వీపుల మీద. వీపుల మీద ఏమని చెప్పాడా? దేవుడు తల మీద వేసుకోమని చెప్పాడా? అధికార సూచనగా నీకు తల మీద ముసుగు ఉండాలి. ఎందుకు తెలుసా? నీకు అధికారి ఉన్నాడనే విషయాన్ని సమాజంలో తెలుపుట కొరకు. కనుక ప్రియులారా, చాలా మంది మన సంఘంలో కూడా కొంతమంది, నేను మన సంఘంలో చాలా మంది వేసుకుంటారు, కానీ కొన్ని సంఘాల్లో ముసుగు వేసుకోరు. కొందరు వేసుకుంటారు, కొందరు వేసుకోరు. ఎందుకు వేసుకోరు?
అబ్బాయి నేను ఏమి వేసుకోకపోతే నష్టం లేదు అనుకుంటున్నారేమో. మీ అహంభావం, మీ గర్విష్ఠతనం, మీ యొక్క దుష్టత్వం దేనిలో కనిపిస్తుంది? తల మీద ముసుగు వేసుకున్న కాకుండా ఉండటంలోనే కనిపిస్తుంది. అంటే నీ భర్తకు నువ్వు ఎంతగా లోబడుతున్నావా లేదన్నటువంటి విషయాన్ని అక్కడనే కనిపిస్తుంది. కనుక ప్రియులరా, మరి చూద్దాం, ఇంకో మాటను కూడా చూద్దాం. సామెతల గ్రంథం 18. ఇంత విలువైనటువంటి, ఎవరి కొరకు విలువైనటువంటి? పురుషుడి కొరకు విలువైనటువంటి భార్యగా ఉండాలి. అలా కాకుండా 18 సామెతల గ్రంథం 22 వచ్చినట్లు చూద్దాం. చూడండి ఏమంటున్నాడు? భార్య దొరికిన వానికి మేలు దొరికేను. ఏం దొరికిందటమ్మా? భార్య దొరికిన వానికి మేలే దొరికను. ఏ మేలు? ఏ మేలు? శరీర సంబంధమైన మేలు కాదు ఇక్కడ. ఆదికాండము 2:18 సాటి అయిన సహకారాలు అందించాలి నీ భర్తకు. సాటి అయిన సహకారాన్ని అందించాలి. భర్త పొలంలో పనిచేస్తున్నాడు అనుకో, నువ్వు వెళ్ళి ఏం చేయాలి? ఇంట్లో టీవీ పెట్టుకుని సీరియల్ చూడకూడదు. భర్తని వెళ్ళిపోయి భర్త కష్టములో నువ్వు కూడా పాలుభాగస్తురాలు కావాలి. సాటి అయిన సహకారం అంటే ఏంటనుకుంటున్నారు? శరీర సంబంధమైన ఆలోచనలు మాత్రమే కాదు. భర్త కష్టం చేస్తున్నాడు అనుకో, ఉద్యోగం, నువ్వేం చేయాలి? ఇంట్లో ఉండి ఇప్పుడు పిల్లలు ఇచ్చే ప్రతి తల్లిదండ్రులు ఏమంటున్నారు? మా పాపని ఇంట్లో కూర్చోబెట్టి చూసుకోవాలి, పని చేయదు. కావాలంటే కట్నం ఇస్తాం, కట్నం ఎంత కావాలన్నా ఇస్తాం అన్నట్లుగా ప్రియులరా, పని చేయకుండా సోమరిపోతులు చేస్తున్నది తల్లిదండ్రులే అవుతారు పిల్లల్ని. కనుక అలా కాకుండా ఈ భూమి మీద దేవుడిచ్చిన జన్మలో, దేవుడిచ్చిన బ్రతుకు కాలములు, దేవుడిచ్చిన యావస్ కాలములు నీ భర్తకు నీవు సాటి అయిన సహకారిగా ఉంటూ, నీ భర్తకు నీవు కెరటంగా ఉంటూ, నీ భర్త కష్ట సుఖాలలో నువ్వు కూడా పాలిభాగస్తురాలిగా అతడు ఉండి పనిచేస్తుంటే నువ్వు అతని వెనక సాటి అయిన సహకారాన్ని అతన్ని ఎంకరేజ్ చేసే విధంగా ఉండాలి. కానీ అలా కాకుండా ప్రియులరా, ఈరోజు అనేకమైన, నేను పాఠం చాలా ఉంది, 4-5 వారాలు చెప్పినా కూడా అయిపోతుంది. కనుక ప్రియులరా, ఈ పాఠాన్ని మనం ఆలోచన చేయగలిగితే, కనుక భార్య దొరికిన వానికి మేలు దొరకనంటే ఏం మేలు అనుకుంటున్నారు? కలిసి కష్టపడే, కలిసి కుటుంబ భారాన్ని వేలే, కలిసి జీవితాన్ని నడుపుకునేటటువంటి ఒక మేలుని దేవుడు అనుగ్రహించాడు ప్రియులారా. అలాంటి మేలు గురించి మాట్లాడుతున్నాడు సామెతల గ్రంథం. భార్య దొరికిన వానికి మేలు దొరకను అంటే ఒక్కడిగా ఇక నుంచి ఉండక ఇద్దరుగా ఉంటూ, ఈ ఇద్దరు అనేకమైన శ్రమలను ఓర్చి, అనేకమైన సమస్యల భారాలను మోపి వీళ్ళు కుటుంబ జీవితాన్ని లాగుతూ పిల్లల్ని కని, వారిని చదివించి, వారిని ప్రయోజకులను చేసి, వారికి పెళ్లి చేసి, వారిని మంచి భక్తి జీవితంలో ఉంచుతూ వీరు కూడా విలువైన బ్రతుకుతూ భూమి మీద ఉండే ఒక గొప్ప మేలును దేవుడు. మేలనే భార్య దొరికిన వానికి మేలంటే ఇంకా ప్రతి స్త్రీ దొరికింది కాబట్టి మేలు అంతే కాదు. ఇలా దొరికిందారని చెప్తే భర్తల్ని చంపే స్త్రీలు ఉన్నారు, భర్తల్ని తప్పుడు మార్గాన్ని నడిపించే వాళ్ళు ఉన్నారు, భర్తలను అనేకమైన చిత్రహింసలు పెట్టే భార్యలు ఉన్నారు. ఇలాంటి వారి వల్ల ఏం మేలుంది చెప్పండి? ఏం మేలుంది? దినదిన గండం బ్రతుకు భారములో నరకయాతన భర్త. కనుక ప్రియులరా చూద్దాం. కనుక భార్య దొరికిన వానికి మేలే దొరికను. అట్టివాడు, భార్య దొరికిన వాడు యెహోవా వలన అనుగ్రహము నొందినవాడు. యెహోవా వలన అనుగ్రహము నొందాడు. దేవుని అనుగ్రహం సహాయకారాల వలన అనుగ్రహం, దేవుని అనుగ్రహం పొంది చక్కని భార్యను పొందుకున్నాడు. కనుక ప్రియులరా ఇంకో మాట ఏం చూద్దాం? సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం అందరూ
వచనాలు. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనం. గుణవతి అయిన భార్య దొరకుట అరుదు, అట్టిది ముత్యముల కన్నా అమూల్యమైనదంట ప్రియులారా. ఎవరంట? గుణవంతురాలైన భార్య దొరకాలి. అదృష్టవంతుడు. గుణవతి అయినటువంటి భార్య దొరుకుతా ఆరుదంటే ఎక్కువనా తక్కువనా? తక్కువ. గుణవంతురాలైన భార్యలు ఈరోజు చాలా 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 తక్కువ. ఎవరు దొరుకుతారు తెలుసా? అందమున్న స్త్రీ దొరకచ్చు, డబ్బులున్న కుటుంబంలో ఉన్న స్త్రీ దొరకచ్చు, ఉద్యోగం చేసే స్త్రీ దొరకచ్చు. మన దగ్గరకు వచ్చిన సేవకుడు రమేష్ గారు నాకు మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, సార్ నేనైతే సేవ చేస్తున్నాను, నాకు మంచి భార్య దొరకాలని నేను నిరంతరంగా ప్రార్థన చేశాను. నా సేవలో అనేకమైన ఒడిదుడుకులు అంటే శ్రమలు, ఇబ్బందులు అన్నీ ఉంటాయి. నా యొక్క జీవితం అంతటిలో కూడా నాకు మంచి గుణవతి అయిన దేవుని నమ్మిన భార్య దొరకాలని నేను నిరంతరంగా ప్రార్థన చేశాను. నాకు ఇప్పుడు చక్కని ఉద్యోగస్తురాలని దేవుడు అనుగ్రహించాడని నాకు చాలా సార్లు కూడా చెప్పుకున్నాడు. అయితే ప్రియులారా, అలాంటి భార్యను దేవుడు ఇచ్చినప్పటికి ఇప్పుడు ఆమెలో నేను 2-3 సార్లు వెళ్ళాను. వాళ్ళకి అది ఏం చెప్తుంది తెలుసా? నా భర్త సేవ చేస్తే చాలు, నా భర్తని నేనే సాక్కుంటాను. కనుక ప్రియులరా, అంటే మరి యోగ్యమైన స్త్రీ తన పెన్నిటికి కెరటం కదా పాఠములో. ఈ కెరటముగా ఈమె ఎలాంటి కెరటంగా నిలిచింది? దేవుని పని కొరకు ప్రోత్సహించి గుణం ఉన్నటువంటి స్త్రీలు ఎంత అమోఘమైన వారు. కనుక 10వ వచనం చదువుకున్నాం కదా, 31 10వ వచనంలో భార్య దొరికిన వారికి గుణవతైన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనది. ఇంట్లో ఏమి లేకపోయినా భర్తలు డబ్బులున్నాయి, ఆస్తులున్నాయి, ధనం ఉంది, మంచి హోదా ఉంది, మంచి దేవుడు మంచి జీవితాన్ని ప్రసాదించాడు. కానీ ఎవరు లేరు ఇంట్లో? గుణవతైన భార్య లేదు. లేకపోతే ప్రియులారా, ఆ భర్త అనుభవించే నరక యాతన ఎంతనో మీకు మానసికంగా తెలియదు, పురుషులకు తెలుసు. అన్ని ఉన్నాయి కానీ ఏమి లేదు, గుణము లేదు. కనుక గుణవతి కావాలి అన్నటువంటిది దేవుని ఉద్దేశము. ఆ గుణవతి ఆ యొక్క యోగ్యురాలు ఎలాంటిదిగా ఉంది? గుణవతి అన్నా యోగ్యురాలన్నా ఒకటే, మీరు తేడా చూడొద్దని. ఇక్కడ గుణవతి అన్నా యోగ్యురాలన్నా ఒక్కటే అర్థాన్ని ఇస్తుంది. కనుక ఈ యొక్క గుణవతి, ఈ యొక్క యోగ్యురాలు ఎలా ఉంటుంది కదా? తక్కువనంటే ఇట్టివారు అరుదు, అట్టివారు అరుదు. రకరకాలన్నీ దొరకచ్చు భార్యలుగా పురుషులకు, కానీ దొరకని వారు ఎవరో తెలుసా? గుణవంతులు. కనుక ఒక పిల్లోడు అన్నాడు, నాకు కట్నం ఇంత కావాలి, అంత కావాలి, నాకు ఇంత అయితే ఉండాలి, ఇట్లా అందంగానే ఉండాలి, ముక్కు ఎట్నే ఉండాలి, కొంచెం వంకర తింకర కూడా ఉండకూడదు భార్య. ఇన్ని ఒక లిస్ట్ ఇచ్చాడు నాకు. ఇచ్చాడు, లిస్ట్ ఇచ్చాడు. దీంట్లో గుణం అనేది చిన్న 0 పెట్టాడు. అంతే. ఏం పెట్టాడు? 0 పెట్టాడు. ఈ ఆడంబరాలకు సంబంధించిన పైవేశము గురించి మటుకు అన్ని లిస్టు పెట్టాడు. కానీ గుణం, చర్చికి పోతే పర్వాలేదు సార్, చర్చికి పోతే పర్వాలేదా? చర్చికి పోయిన వాళ్ళలో బాగున్నారా? నా ప్రశ్న. చర్చికి వెళ్ళిన ప్రతి వారు భక్తులేనా? ఆలోచన చేయాలి. భక్తులేనా అంటే ఏదో ఒక రకమైన
కొందరు, నేను అందరిని అంటలేను, ఆ విషయాన్ని మీరు అందరూ అర్థం చేసుకోవాలి. కొందరు చర్చికి వచ్చినా గుణం మారండి ఏదో అంటారు, అది ఒక సామెత. ఏమంటారు? గుణం మారండి. అమ్మ గట్టిగా చెప్తాను. అది అది కరెక్ట్. గుణం మారండి, గుండె ఎన్నిసార్లు మారినా ప్రయోజనం లేదు. ఇంకేదో అంటారు, నేను మర్చిపోయినా. కనుక ప్రియులారా, అలాంటి వారిగా స్త్రీలు ఉండకూడదు ప్రియులారా. దేవుని వాక్యాన్ని ప్రతి ఆదివారం, ప్రతి మంగళవారం, ప్రతి శుక్రవారం మీరు వాక్యాన్ని నేర్చుకోకుండా బోయస్ సార్ నాకు కొన్ని కంప్లైంట్లు ఇచ్చాడు. ఏమిచ్చాడంటే, వాళ్ళ భార్యను ఆయన తీసుకొని వచ్చి దాదాపు ఒక 7 కిలోమీటర్లు ఉంటుంది, 8 మునుగాల అమ్మా 10 కిలోమీటర్లు. 10 కిలోమీటర్ల నుంచి ఆయనని వాళ్ళు ఫ్రెష్ అప్ అయి వాళ్ళ పనులన్నీ మానుకొని మీకు వాక్యం చెప్పాలని వీడికి తీసుకొచ్చి మీరు ఏమైనా జీతం ఇస్తున్నారా? ఏమన్నా జీతం ఇస్తున్నారా ఎవరన్నా? లేదు. కానీ ఉచితంగా మీకు వచ్చి చెబుతామంటే కూడా ఎలా ఉంటున్నారంట? అతను చెప్తున్నాడు, సార్ ఇల్లు సీరియల్ మీద సీరియల్ చూస్తుంటారు సార్ వాళ్ళంతా, చాలా మంది, కొందరు మాత్రమే వస్తున్నారు, మిగిలిన వాళ్ళ సీరియల్ చూస్తున్నారు. అంటే మీరు ఎప్పుడు గుణవంతరాలు అవుతారు? అలా ఉంటే వాక్యం వినాలి. మరియమ్మ, మార్త, మరియమ్మలు యేసు ప్రభుని ఇంటికి తీసుకెళ్ళినప్పుడు మరియమ్మ ఏం చేస్తున్నాము చెప్పాలి? నోరులు ఉన్నాయో తల్లి చెప్పాలి. మరియమ్మ, మార్తమ్మ ఇంటికి భోజనానికి ప్రభుల వారిని తీసుకెళ్ళినప్పుడు ఎక్కడ ఏం చేస్తున్నారు? మరియమ్మ ఏం చేస్తుంది? మార్తమ్మ ఏం చేస్తుంది? మార్త విస్తారమైన పనులు పెట్టుకోవాలి. ప్రభు రాక రాక మా ఇంటికి వచ్చాడు, ఏమేమి వండి పెట్టాలా? మటన్ ఉండాలనా, చికెన్ ఉండాలనా, చేపలు ఉండాలనా, భక్ష్యాలు ఉండాలనా, ఏం వండాలి? ఎలా ప్రభుని నేను సంతోషపరచాలి నా ఇంట్లోకి వచ్చిన ప్రభుని అని ఏం ఆలోచిస్తుంటే మరియం ఏం చేస్తుంది? నోరు ఎండబెట్టి ఆయన బోధిస్తుంటే తన నోరు తెరిచి మాట్లాడుతుంటే ఆ బోధ విని ఆశ్చర్యానికి గురవుతుంది. అంటే మీరే ఏ వినాలి ఇప్పుడు దీన్ని బట్టి? ఇప్పుడు ఏమన్నాడు ప్రభు? మార్త ఉత్తమమైనది అన్నాడా? మరియమ్మ ఉత్తమమైనది అన్నాడా? మరియమ్మ ఉత్తమమైన వాటి విషయంలో తను తాను సిద్ధపరచుకుంటుంది. మార్త అనేకమైన పరివారములను పెట్టుకుంటుంది. కనుక ప్రియులారా, మీరు ఇప్పుడు ఆ సీరియల్ వలన ఏమైనా వచ్చేది ఉంటే సచ్చేది ఉందే చెప్పండి. ఏమైనా వచ్చేది ఉందా? దాని నుంచి ఏమన్నా పోయేది ఉందా? ఆ సీరియల్ని చూసిన వలన ఇంకా మీ మైండ్ని సగము నాశనం చేయడానికి ఆ సీరియల్స్ అంతా. కనుక ప్రియులారా, అలాంటి వాటి పట్ల మీరు వెళ్ళిపోతే గుణం అనేది ఎలా వస్తుంది మీకు? గుణము ఎక్కడి నుంచి వస్తుంది? గుణం అనేది దేవుని వాక్యం నుండి మనకు వస్తుంది. మంచి గుణం, మంచి గుణవంతురాలు అని మనం పిలిపించుకోవాలంటే, మంచి గుణవంతుడు అని మనం పిలిపించుకోవాలంటే మన గుణం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని వాక్యం నుండి వస్తుంది మనకి. అందుకే కీర్తనకారుడు అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు అంటాడు. అలాగనే నా బాధలన్నిటిలో నాకు నెమ్మదినిచ్చాను నీ వాక్యం అంటాడు. నా శోధనలన్నింటిలో నాకు మనోధైర్యమునిచ్చాను నీ వాక్యం అంటాడు. వాక్యమే లేకుండా, వాక్యమే వద్దనుకొని మీరు సీరియళ్ళ దగ్గర మనసు పెడితే వాళ్ళు వచ్చి ఏం చేయాలి? 2-3 నలుగురికి వాక్యం చెప్పి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అంటే తప్పెవరిదినా? తప్పెవరిదమ్మా? వచ్చేవాళ్ళగా. నన్ను కూడా కొంతమంది అంటే నువ్వు వచ్చినాక ఎవరు మారారో నాకు లీస్ట్ ఇవ్వండి అంటున్నారు. నువ్వు వచ్చిన తర్వాత ఎవరు మారారో లీస్ట్ అంటే ఎవరు మారారని నేను చెప్పగలను? ఏమన్నా
ఎవరని అంతే కదా, నేను ఎవరు మారాలని ఇవ్వగలను? మార్పు అనేది భౌతికంగా పై విషయాన్ని బట్టి ఉండదు. మార్పు అనేది మన మాట, మన యొక్క ప్రవర్తన, మన యొక్క నడవడి, మన యొక్క వ్యక్తిగత జీవితంలో ఎలా ఉంటున్నాము, కొందరు మనుషులు ఉన్నప్పుడు ఎలా ఉంటాం, మనుషులు లేనప్పుడు ఎలా ఉంటున్నాం, వీటన్నిటిని బట్టి మనల్ని ఐడెంటిఫై చేసేదే మార్పు. అది కాకుండా ఏదో పై వేషాన్ని చూసి దేవుడు ఒకవేళ పై వేషాన్ని తెల్లబట్టలు వేసుకున్నారు, మంచి విశ్వాసరాలని దేవుడు ఐడెంటిఫై చేయడు. కనుక ప్రియులారా, అలాంటి వారిగా మీరు ఉండాలన్నటువంటిది మనవి చేస్తూ ఒక విషయం, నా విషయాన్ని చదువుకున్నాం కదా, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. మీ పిల్లల్ని కూడా మంచి గుణవంతరాలు చేయండి. స్త్రీలు గుణవంతరాలు అంటే వాక్యము ప్రకారంగా నడిచే స్త్రీలుగా, యవనస్తురాలుగా చేయండి. పోనీ మీరు కొందరు జీవితం గతించిపోయి ఉండొచ్చు, ఇక నుంచైనా కవరు చేయటానికి ప్రయత్నిద్దాం. అట్టిది ముత్యముల కన్నా అమూల్యమైనదంట. ఇప్పుడు గుణవతిగా ఉందనుకో, ఇంట్లో ఏమి లేకపోయినా భర్త పడే ఆనందం రూపండి. తిన్నిక భోజనం లేకపోయినా, కట్టుకోవడానికి బట్టలు లేకపోయినా, వారి జీవితంలో సరైనటువంటి అరకొర జీవితంలో ఉంటున్నా తన భార్య చూసాం కదా, తన భార్య గుణవతిగా ఉంటే ప్రియులారా భర్త పడే ఆనందం గొప్పది. కనుక గుణం అంటే ఏంటో మీకు కూలి ఇవ్వాలంటే త్వర తుడి చదువుకుంటూ వెళ్ళిపోవాలి, త్వరగా చదువుకుంటుంది, చదువుతూ వెళ్ళిపోవాలి. చదువుతారమ్మా, అమ్మ చదువురా. 10వ వచనం ఉంది, గుణవతైన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనది, ఆమె ఎనిమిది ఆమె యందు నమ్మకముంచును, అతని లాభ ప్రాప్తికి వెలితి కలగకుండా చూస్తుందంట. భర్త యొక్క లాభ ప్రాప్తి తాను బ్రతుకు దినములన్నీ అతనికి ఏం చేస్తుందంట, భార్య గుణవతి యోగురాలు మేలు చేస్తుంటానండి. ఇంకేటివే ఎక్కడమ్మా అనేక రకాలుగా. కనుక తమ బ్రతుకు దినములన్నిటిలో అతనికి మేలు చేయడానికి నిన్ను తీశాడు స్త్రీగా, మేలు చేయడానికి నిన్ను భార్యగా ఉంచాడు. మరి ఆమె అతనికి మేలే చేయలేదు కానీ కీడేమి కూడా చేయలేదు. ఆమె గుర్రబొచ్చును, అవిసినారను వెతుకును, తన చేతులార వాటితో పని చేయును, వర్తకపోవడము దూరం నుండి ఆహారము తెచ్చినట్లు ఆమె దూరం నుండి ఆహారము తెచ్చుకును. ఆమె చీకటిని లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును, తన పనికత్తెలు కూడా లేపుకుని లేండి ఇంకేం పనుకున్నారు ఇంట్లో. ఈరోజు నా బిడ్డ ఉంది, నేను వేరేళ్ళ గురించి చెప్పండి కానీ 7:30కి 8 గంటలకు లేస్తాను. వాడు నాకు ఫోన్ చేస్తా ఉంటాడు మా అల్లుడు. ఎందుకంటున్నాను తెలుసా, భార్య భర్త ఒక పిల్లలు 2 ఉన్నారు, చిన్న పిల్లలు. ఆ పాప అంటుంది, ఏం చేయాలన్నా మేము లేచి భోజనమే కదా, ఇంకా ఏం పని ఉంది అంటుంది. వాడు ఏమంటాడు తెలుసా, లేదు ఓసారి వాళ్ళకి బాగుంటే బాగుంటాడు, ఓసారి లేదు మావా ఏంటి పరిస్థితి అంటుంటాడు. నా గురించి నేను చెప్పుకుంటున్నానంటే మీ గురించి కూడా ఉంటుంది. కంప్లైంట్ లేదా ఏమా? కంప్లైంట్లు ఉన్నా మీరు దాచుకున్నా నేను దాచనివ్వను కూడా. ఓకేనా? కనుక మనం ఆలోచన చేయడం. మీ ఇంట్లో కూడా పిల్లల్ని ఎలా నిద్రపుచ్చుకుంటారు? 6:30 అయిపోయినా, 7 గంటలైనా, 8 గంటలైనా. కొంతమంది తినేటప్పుడు భర్త చెప్పినాడు అనుకో,
ఏమొచ్చిందో నువ్వు నీ చేతుల కాళ్ళు ఎప్పుడు పడిపోవని భర్తను కూడా తిట్టే స్త్రీలు కూడా ఉన్నారు. కనుక ప్రియులారా, ఎప్పుడు లేదమ్మా, ఇది ఎప్పుడు లేచిందంట? వచ్చినని చెప్పి చదువమ్మా. 15 నాడు చీకటి లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును, తన పనికత్తెలకు పత్యం ఏర్పరచును. ఆమె పొలమును చూచి దానిని తీసుకొని తమ కూడబెట్టిన ద్రవము పెట్టి ద్రాక్షతో ఒకటి నాటించను. ఏం చేస్తుందంట? కూడబెట్టిన డబ్బులతో గుణవతి యోగ్యురాలు ఏం చేస్తుందంట? డబ్బులు కూడబెట్టానక మనం వెళ్ళి బంగారు, ఏది ముక్కెర తక్కువ ఉంది, కమ్మలు తక్కువ ఉన్నాయి, ఇంకేమైనా పిల్లలకి తక్కువ ఉన్నాయి, బట్టలకి ఏంటికి వాడుతున్నారు ఈరోజు? కూడబెట్టిన డబ్బులు, స్త్రీలు కూడబెట్టిన డబ్బులు ఏంటికి వాడుతున్నారమ్మా? ఒక్కరు కూడా నోరెత్తి చెప్పరు. మేము దీనికి వాడుతున్నామని కూడా చెప్పలేకున్నారు. ఎందుకు వాడుతున్నారు? మీరు కూడబెట్టిన డబ్బులతో చీరల కొరకు, పట్టీల కొరకు, కమ్మల కొరకు, ఆభరణాల కొరకు, ఈ జీవితంలో ఇంకా ఏమేమి తెచ్చుకుంటే నీకు ఇంకేమైనా గుర్తుంటుందా? బంగారు ఒక గొలుసు తెచ్చుకున్నాం, తర్వాత ఇంకా చాలా అంటుంది దేహం, ఏమా మళ్ళీ ఇంకోటి గొలుసు తెచ్చుకున్నాను కానీ పుస్తకం తెచ్చుకోలేదు, పుస్తకం కూడా తెచ్చుకోవాలి. తర్వాత ఇంకే ఆడవారం తీసుకెళ్తుంది నీ ఆశ. కనుక ప్రియులారా, ఈమె ఏం చేస్తున్నట్టు? చీకటిని లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరిచి తన పనికత్తెలకు పత్యమును ఏర్పరిచి ఆమె పొలమును చూచి దానిని తీసుకోనంట. పొలం కొంటుందంట, పొలము ద్రాక్ష తోట నాటిస్తుందంట. ఆ ద్రాక్ష తోట నుండి వచ్చేటటువంటి లాభసాప్తి అంతటిని కూడా మంచి వ్యాపారం చేసి మంచి కుటుంబాన్ని వృద్ధిలోకి చేస్తూ ఉందంట. ఎకరం 2 ఎకరాలు, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, ఇలా 5 ఎకరాలు, ఇలా తన జీవితం అంతటిలో కూడా, తమ బ్రతుకు దినములన్నిటిలో కూడా తన భర్తకి ఏం చేస్తున్నట? నేను కుటుంబాన్ని వృద్ధి చేస్తున్నట, కుటుంబాన్ని వృద్ధిలోకి తెస్తున్నట. అలాంటి వారు కాకుండా మీకు ఇష్టం వచ్చినట్టుగా మీరు ఒకవేళ వాడుతున్నారు కనుకనే తల్లులు చెడిపోయి పిల్లల్ని కూడా చెడగొట్టినారు. ఇప్పుడు తల్లులు చెడిపోయి పిల్లల్ని కూడా చెడిపేశారు, ఇది నిజం. కనుక ప్రియులారా, ఏదేదో ఆశల వలయంతో పరుగులు తీస్తూ నీ ఆశ చావక నీ జీవితం అంతా కూడా మరి వాటి కూడా నీ కష్టార్జితాన్ని వ్యయపరుస్తూ కుటుంబంలో భర్త, నేను మనం చెప్పాను కదా ఒక ఉదాహరణ, మార్కెట్కి వెళ్తుంటే వెళ్ళి కూరగాయలు కాకుండా ఏం చేసిందంట? ఒక చీరల షాప్ జనరల్ బ్రదర్స్ లో వెళ్తుంటే బయట అన్ని బొమ్మలకి చీరలు కట్టించారు. చెప్పాలి, ఒక్కటి చెప్పి నేను ముగిస్తా. ఆ కట్టించినప్పుడు ఈమె కూరగాయలు తీసుకోవడానికి కర్నూలులో వెళ్తారు కదా మన అడిచే మార్కెట్ దగ్గర ఉంటే, అలా వెళ్తుంటే ఆ చీర చూసింది. ఆ చీర చూసి, అయ్యా ఈ చీర వెళ్తాను షాప్ యజమాని అడిగింది. అడిగితే 24,500 అని చెప్పాడు. చెబితే ఇప్పుడు భర్త పెట్టి ఏం చేయాలి? భర్త పెట్టి మార్కెట్కి వెళ్ళింది, భోజనం సిద్ధపరిచింది, రాత్రి తిన్నారు, పడుకునే తప్పుడు నిదానంగా గోకటం మొదలుపెట్టింది. ఏమని? నాకు ఆ చీర పలానా చోట చీర చూశాను, ఆ చీర చాలా బాగుంది, ఆ చీరని నాకు కొనిపెట్టరాని. కొనిపెట్టన్నప్పుడు భర్త కదా అతను అన్నాడు, సరే ఎంత ఆ చీర అన్నాడు. అంటే 24,500 చెప్పు తెగుద్ది మనసుని పండుకో అన్నట్టు. ఎందుకన్నాడు ఆ మాటని? నాకు వచ్చేదే 18,000 నెల వరకు నేను కష్టపడితే నీకు నేను 24,000 దాదాపు 27,000 రూపాయలు పెట్టి నేను ఎక్కడి నుంచి తేవాలి డబ్బులు? ఈ 18,000 నూనె, నిత్యావసర సరుకులు, నా వెహికల్ ఉంటుంది కదా పురుషుడికి కూడా
బైకో ఏదో, ఇవన్నీ కూడా అన్ని కొంతమంది అద్దెలు కట్టాలి, కొంతమంది పిల్లల చదువులు ఉంటాయి. వీటన్నిటిని కూడా అన్ని 18,000 వేసేసి ఏముంది, ఏం లేదు. అయినప్పటికీ లేదు నాకు కావాలి అంటే ఒక 5,000 ఇచ్చాడంట, తెచ్చుకో మంచి చీర. 5,000తో అడ్జస్ట్ కాక వడ్డీల వ్యాపార దగ్గరికి తీసుకుంది, కానీ ఆడికి తృప్తి కాలేదు. వడ్డీల వ్యాపార దగ్గరికి పోయి 30,000 రూపాయల అప్పు చేసిందంట. 30,000 15 రూపాయల వడ్డీ తీసుకున్నట్ట. నెల వడ్డీ కట్టాలని చెప్పి ఇచ్చాడు ఆయన. ఇచ్చిన తర్వాత ఒక నెల కట్టింది, భర్త జోబులోకి తీసేసి పండుకున్నాం. రెండోసారి, మూడోసారి, నాలుగోసారి ఇంకా ఎక్కువైపోయింది. మూడోసారికి మళ్ళీ వాడు వచ్చి, అమ్మ నీ దగ్గర ఇలా ఉంటే కుదరదు, నా డబ్బులు నాకు ఇచ్చేయాలని అడిగాను. అడిగితే మళ్ళీ ఇంకో దగ్గరికి అప్పు 25 రూపాయలు, 30 రూపాయలు, ఇలా చివరికి 4,30,000 రూపాయలు అప్పు చేసిందంట. చివరికి డబ్బులు ఎలా తీర్చాలనో కూడా తెలుసుకోవాలి. చివరికి ఎలా మారిపోయారంటే స్త్రీలు భయంకరమైన పాపాలు చేయడానికి కూడా వెనకాడటం లేదు. అర్థమవుతుందా? పాపాలు చేయడానికి కూడా వెనకాడటం లేదు. ఆ వడ్డీలు ఇచ్చిన వాడు 25కు 30 రూపాయల వడ్డీ తెచ్చుకున్నాడు. వాడు ఆల్రెడీ అప్పటికి 4 నెలలు వాడికి ఇవ్వలేదు. అప్పుడు అన్నాడంట, ఏం లేదమ్మాయి, నువ్వు కట్టలేవు డబ్బులు, నువ్వు నేను చెప్పిన పని చేస్తావా అని తన శరీరాన్ని ఆశించాడంట. ఆశించినప్పుడు ప్రియులారా, ఏ చీర అయితే కొనుక్కుందో అదే చీరతోనే ఊరు పెట్టుకొని చచ్చిపోయిందంట. కానీ నీకు ఎందుకు చెబుతున్నారంటే ప్రియులా, స్త్రీలు పురుషుడితో ఆలోచన చేయాలి ప్రతి విషయాన్ని కూడా. మన స్తోమతను బట్టి వెళ్ళిపోవాలి. స్తోమతకు మించిన పనులు చేస్తే తర్వాత ఏమవుతుంది, 4,30,000 ఇప్పుడు భర్తకు తెలిసి ఏం చేస్తాడు, ఒకనాడు 25,000 ఉన్నవాడు ఇప్పుడు 4,30,000 ఇస్తాడా? ఇతడికి చెప్పడం అంటే ఇతడు నన్ను ఇబ్బంది పెడతాడు. మరి ఇతనికి డబ్బులు కడదామంటే డబ్బులు లేవు, ఏం చేయాలి అని అర్ధాంతరంగా తన ప్రాణమును ఏ చీర కొరకు ఆమె తప్పు వెనుక తప్పులు చేసిందో అదే చీరతో ఉరిపెట్టుకొని చచ్చిపోయినటువంటి ఇదిగా ఉంది. ఈ ప్రపంచంలో ఎన్నో నేరఘోరాలు మనం చూస్తే ఎన్నెన్నో నేరఘోరాలు భార్య భర్తల సంబంధాల మధ్యనే జరుగుతున్నాయి. కనుక ప్రియులారా, అలాంటి వారిగా ఉండకూడదు అన్నటువంటిది మనవి చేస్తూ, ఒక మంచి చెప్పాను కదా, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటంగా ఉండాలి. నిన్ను చూసినప్పుడు, నీ పురుషుని చూసినప్పుడల్లా నువ్వు గుర్తుకు రావాలి. ప్రతి ఆడ మనిషి, ప్రతి పురుషుని విజయం వెనక ఒక స్త్రీ ఉంటుందనేది ఎంత నిజమో, ప్రతి పురుషుడు గణపరచడానికి వెనక ఒక స్త్రీ ఉంటుందనేది కూడా అంత నిజం. అది అవమానాలుగా కూడా చేస్తారా, లేక పురుషుడిని గణపరిచే వారిగా చేస్తారా, నిర్ణయం మీకు వదిలేస్తూ దేవుని యొక్క మాటలు ఇంతవరకు ముగిస్తూ ఉన్నాం.